అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దోరేపల్లి కోటయ్య గారు అకాల మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దిగ్భ్రాంతి చెందుతూ ఉంది. చాలా బాధాకరం. ఇటీవల కొద్దిగా ఇబ్బందులు అంటే ఈ ఫ్లడ్ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా, అయినా కూడా ఆయన ఆరోగ్యం బాగలేక గతంలో కూడా వారికి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. నిన్న రెండోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి వారు అకాల మరణం చెందడం జరిగింది. దానికి చాలా చింతిస్తూ ఉన్నాం, బాధాకరం. వారికి ఇటీవల ఫ్లడ్లో ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వ పరంగా అందించాల్సినటువంటి అన్ని సహాయాలు కూడా అందించడం జరిగింది. వారికి బ్యాంకులు అకౌంట్లో 16,500 రూపాయలు కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం అందజేసింది. అట్లాగే ప్రభుత్వం తరపు నుంచి, కార్పొరేషన్ తరపు నుంచి కూడా ఇప్పించాల్సినటువంటి కిట్లన్నీ కూడా ఏవైతే వాళ్ళకి సామాన్లుగా పంచారో అవన్నీ కూడా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. చాలా ఇబ్బంది, అన్ని బాధలు తీర్చలేనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించడం జరిగింది. ఏ ప్రభుత్వం గతంలో చెయ్యని విధంగా, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా స్పందించినటువంటి విధంగా ఇప్పుడు మనం ఈ కుటుంబాలకి సహకరించాం. వారికి ఇల్లు కూడా అంటే ఇప్పుడు ఇంట్లో పెద్దగా నష్టం జరగకపోయినప్పటికీ కూడా అసలు వాళ్ళకి ఇల్లే లేదనేది కూడా నిన్న రాసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారికి ఒక ఇంటిని కూడా మంజూరు చేయించే దానికోసం మొన్న మంత్రి గారు కూడా చెప్పారు. అందులో కూడా రాసుకోవడం జరిగింది. పోతే ఇటువంటి విషయాల్ని పాపం వాళ్ళకి చేతనైతే ఎవరైనా సహాయం చేయాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఆ కుటుంబానికి ఇబ్బందులు ఉంటే చేతనైనంత వరకు ప్రభుత్వం తరఫున చేసేయన్ని చేసినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు అందించిన సహాయం కూడా అందించారు. కానీ బాధాకరం ఏంటంటే శవ రాజకీయాలు చేయాలనేటటువంటి ఆలోచనతోని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఈ ప్రాంత కార్పొరేటరు, అట్లాగే ఈ నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు వచ్చి పరామర్శించి కనీసం వాళ్ళకి చేయాల్సింది ఏదన్నా ఉంటే మంచి మర్యాదలు వదిలిపెట్టి, దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వారికి ఏ సహాయం అందించకపోవటం వల్లనే ఆయన చనిపోయాడనేటటువంటి అభాండాల్ని ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద వేయటం జరిగింది. వాళ్ళకి నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే, చీమీ నెత్తురుంటే వారున్నప్పుడు కూడా అనేక సందర్భాలలో ఈ ప్రాంతంలో వరదలు వచ్చి కొట్టకపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేశారు. అలాగే ఇక్కడ కనీసం 10,000 రూపాయలను కూడా వాళ్ళకి అందించడంలో పూర్తిగా విఫలమయ్యి, ఒక్క ఖమ్మంలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఇట్లాంటి వరదలు వచ్చి నష్టపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా 16,000 రూపాయలు ఇచ్చినట్టు గనుక నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రూఫ్ చేస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున దేనికైనా సిద్ధమే. కానీ మీరు అక్కడ హైదరాబాద్ నగరం లాంటి సిటీలోనే గతంలో ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తాము, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోగానే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజుకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్ని మర్చిపోయి, విషయాలు కూడా సరిగా తెలియక అసందర్భంగా మాట్లాడేటటువంటి విధానాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే మీరేదైనా సాయం. నిన్న మీకు సంబంధించినటువంటి గత మంత్రి గారికి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆ వ్యక్తిని తీసుకుపోయి పరీక్షలు చేపిస్తే 70,000 రూపాయల బిల్లు అయితే 70,000 రూపాయలు మీకు బిల్లు కట్టి వచ్చారు. అది మీకు సంబంధించినటువంటి హాస్పిటల్. మరి కనీసం అటువంటి పేదవాళ్ళు అయి ఉన్నప్పుడు నిజంగా నువ్వు ఈ ప్రాంత కార్పొరేటర్ అయ్యి ఉంటే ఆ 70,000 రూపాయలు కూడా తీసుకోకుండా వైద్యం చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంది నీకు. కనీసం మాకు ఆ పరిస్థితి ఉన్నట్టు కనుక చెప్పుంటే ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పించేవాళ్ళం. ఇప్పటికైనా వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఆ గారితో మాట్లాడాం, వాళ్ళ కుటుంబంతో మాట్లాడాం. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్యం బాగలేక, వయసు కూడా ఎక్కువగా అంటే 70-75 సంవత్సరాలు పైబడి ఉన్నది కాబట్టి అది సహజంగా ఆయనకు వచ్చినటువంటి హార్ట్ స్ట్రోక్ వల్లనే మరణిస్తే దాన్ని ఈ విధమైనటువంటి శవ రాజకీయాలు చేయటాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఖమ్మం నగరంలోని 48వ డివిజన్లో దోరేపల్లి కోటయ్య గారు అకాల మరణం చెందటం పట్ల మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా డివిజన్ నాయకుల తరఫున, అందరి తరఫున తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే మున్నేరు నది ఉప్పొంగి ఖమ్మం నగరాన్ని సుమారు 12 డివిజన్లని అతలాకుతలం చేసి ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మున్నేరు నది ఉప్పొంగిన రోజు నుంచి కూడా మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు అందించి మున్నేరు నది ప్రవహించిన ఒక వారం రోజుల్లోనే వారందరి అకౌంట్లలో 16,500 రూపాయలు పడే విధంగా దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఆ విధంగా
ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడం జరిగింది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అనేక రకాల వస్తు సామాగ్రిని ఆయా కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్న క్రమంలో మొన్న కూడా హరీష్ రావు ఖమ్మం వచ్చి ఏదో రాజకీయాలు చేయబోతే అక్కడ బొగ్గలగడ్డ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తే కారులో పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి వచ్చింది. వారికి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక సాకుని పట్టుకొని కోటయ్య గారికి అనారోగ్య కారణాల వల్ల, వారికి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల రెండోసారి స్ట్రోక్ వచ్చి వారు అకాల మరణం చెందితే దీన్ని రాజకీయం చేసి శవరాజకీయం చేయాలని చెప్పేసి పట్టణ అధ్యక్షులు నాగరాజు మరియు స్థానిక కార్పొరేటరు వీళ్ళందరూ కూడా ఇదొక రాజకీయ శవరాజకీయం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు, చేయదలుచుకోము కూడా. ఏదైతే మంచి చేసే కార్యక్రమాల్లో మేము ముందుంటాం, అదేవిధంగా ఆదుకునే కార్యక్రమాల్లో ముందుంటాం. కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయాలు మానుకోండి. ఎందుకంటే ఆ కుటుంబానికి 16,500 రూపాయలు 12వ తారీఖు నాడే వారి అకౌంట్లో పట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల సేవా కార్యక్రమాలు వాళ్ళ ఇంటికి జరిగినాయి. దీన్ని రాజకీయం చేద్దామని చూసుకుంటే మాత్రం బాగోదు. దయచేసి ఇలాంటి రాజకీయాలను మానుకోవాలని చెప్పేసి నేను ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.